Hi, I am Krishna Prasad. Now I am going to explain 9th question of 5.3 exercise in quadratic equations. Two water taps together can fill a tank in 9 3/8 hours. The tap of larger diameter takes 10 hours less than the smaller one to fill the tank separately. Find the time in which each tap can separately fill the tank. సో టూ వాటర్ ట్యాప్స్ ఉన్నాయట. ఈ టూ వాటర్ ట్యాప్స్ టుగెదర్ అంటే రెండు కలిసి ఒక ట్యాంక్ని 9 3/8 అవర్స్లో ఫిల్ చేస్తాయట. ఈ టూ ట్యాప్స్ కలిసి అట్ ఏ టైం కనుక ఆన్ చేస్తే ఆ ట్యాంక్ ఫిల్ అవటానికి 9 3/8 అవర్స్ పడుతుందట. ది ట్యాప్ ఆఫ్ లార్జర్ డయామీటర్ టేక్స్ 10 hours లెస్ దాన్ ది స్మాలర్ వన్ టు ఫిల్ ది ట్యాంక్ సెపరేట్లీ. ఈ రెండు ట్యాప్స్ ఉన్నాయి, ఒకటి బిగ్ ఒకటి స్మాల్. బిగ్ ట్యాప్ అంటే అర్థం ఏంటి? ఆ పైప్ సైజ్ పెద్దదన్నమాట, ఎక్కువ డయామీటర్ ఉన్నది. 10 hours తక్కువ టైం పడుతుంది ట్యాంక్ ఫిల్అప్ చేయడానికి. దేంతో తక్కువ టైము? స్మాలర్ ట్యాప్తో పోలిస్తే ఈ లార్జర్ ట్యాప్కి 10 hours ఎర్లీగా ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ దానికి 20 hours పట్టింది అనుకోండి, ఈ బిగ్గర్ ట్యాప్కి 10 hours పడుతుంట. 10 hours లెస్ అని చెప్పారు. అయితే ఫైండ్ ది టైమ్ ఇన్ విచ్ ఈచ్ ట్యాప్ కెన్ సెపరేట్లీ ఫిల్ ది ట్యాంక్. ఒక్కొక్క ట్యాప్ విడివిడిగా సెపరేట్గా కనుక ఆన్ చేస్తే ఆ ట్యాంక్ ఎప్పుడు ఫిల్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అంటే స్మాల్ ట్యాప్ వాడినప్పుడు ఎంత టైం పడుతుంది, బిగ్ ట్యాప్ లార్జర్ డయామీటర్ ఉన్న ట్యాప్ వాడినప్పుడు ఎంత టైం పడుతుంది అని మనకు సెపరేట్గా అడుగుతున్నారు. కాబట్టి అది మనం చేద్దాం. ఈ విధంగా చేస్తే మనకి వస్తుంది. సో ఇక్కడ ఈ లార్జర్ ట్యాప్ డయామీటర్ ఉన్న ట్యాపు స్మాలర్ డయామీటర్ ట్యాప్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఈ లార్జర్ డయామీటర్ స్మాలర్ మీద డిపెండ్ అయింది కాబట్టి స్మాలర్ డయామీటర్ ఉన్న ట్యాప్ని మనం X hours అనుకుందాం. అంటే స్మాల్ ట్యాపు ఆ ట్యాంక్ ఫిల్అప్ చేయటానికి X hours పట్టిందని అనుకుందాం. లెట్ ది ట్యాంక్ కెన్ ఫిల్ బై స్మాలర్ డయామీటర్. ఇక్కడ వర్డింగ్ తప్పు ఉంది. లెట్ ది టైమ్ టేకెన్ to fill tank by smaller diameter tap is equal to X hours. స్మాలర్ టైప్ దానికి X hours అని అనుకుందాం. అప్పుడు ఈ లార్జర్ డయామీటర్ ఇది 10 hours లెస్ అనమాట. గివెన్ టైమ్ టేకెన్ బై లార్జర్ డయామీటర్, టైమ్ టేకెన్ టు బి ఫిల్డ్ to fill the tank by larger diameter tap is equal to is 10 hours less than smaller tap. That is time taken by larger tap is equal to X minus 10 hours. X minus 10 hours. ఇది బిగ్ ట్యాప్కి
ఎక్స్ మైనస్ 10 అవర్స్ పడుతుంది, స్మాల్ ట్యాప్కి ఎక్స్ అవర్స్ పడుతుంది. ఇప్పుడు ఈ స్మాల్ ట్యాప్కి కంప్లీట్ ఫుల్ అవటానికి ఎక్స్ అవర్స్ పట్టింది. 1 అవర్లో ఎంత ఫిల్ చేస్తుందంటే దీన్ని రెసిప్రోకల్ వేస్తాం. ఇన్ 1 అవర్ ది ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై స్మాలర్ ట్యాప్ ఈజ్ ఈక్వల్ టు 1/x అని రాస్తాం. అదేవిధంగా దీనికి కూడా 1/x మైనస్ 1 అవర్లో 1/x మైనస్ 10. ఇది ఎందుకు రాస్తామని చెప్పాలంటే మనకి ఇప్పుడు టైం సరిపోదు, ఎందుకంటే ఇది ఫిజిక్స్తో రిలేటెడ్ అనమాట. మ్యాథ్స్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ చెప్తూ ఉంటాం. కాబట్టి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ట్యాంక్ మొత్తం ఈ స్మాల్ ట్యాప్ తోటి ఫిలప్ చేయడానికి ఎక్స్ అవర్స్ పట్టింది అనుకుంటే 1 అవర్లో ఎంత ఫిలప్ అవుతుందంటే 1/x. కాబట్టి ఆ మాట రాస్తాం. ఇన్ 1 అవర్ tank can be filled by smaller tap is equal to 1/x. In the same way, in 1 hour tank can be filled by larger tap is equal to 1/x minus 10. 1/x minus 10. ఈ రెండు కలిపి ఈ బోత్ ట్యాప్స్ 1 అవర్లో ఎంత ఫిలప్ చేస్తుంది? ఇన్ 1 అవర్ both taps in 1 hour tank can be filled by both taps is equal to 1/x plus 1/x minus 10. So 1/x plus 1/x minus 10 that is equal to, ఇక్కడ అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్తో ఇటు డినామినేటర్ రెండు మల్టిప్లై చేసుకోవచ్చు. సో x minus 10 into 1 into x minus 10 plus 1 into x by x into x minus 10 that is equal to 1తో మల్టిప్లై చేసిన అదే వస్తుంది, x minus 10 plus x by x square minus 10x. ఏంటిది? 1 అవర్లో బోత్ ట్యాప్స్ ట్యాంక్ని ఫిల్ చేసేటువంటి టైము. కాబట్టి 1 అవర్లో ట్యాంక్ ఫిల్ చేస్తుంది, ఇన్ని అవర్స్ పడుతుంది అనమాట. మరి రెండు ట్యాప్స్ కలిపి ఎంత టైం ఫిల్అప్ చేస్తుందంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తాను. కాబట్టి ట్యాంక్ టైం టేకెన్ టు ఫిల్ ది ట్యాంక్ by both pipes or taps, ఏదైనా చెప్పచ్చు. both taps is equal to, దీన్ని రెసిప్రోకల్ చేయాలి. దీన్ని రెసిప్రోకల్ అంటే ఈ డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది, x square minus 10x by plus x 2x అవుతుంది minus 10. అంటే ఈ 2 ట్యాప్స్ కలిపి ఇంత టైంలో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. బట్ గివెన్ ఆ టైం ఇచ్చారు మనకి, బట్ గివెన్ టైం టేకెన్ by both taps is equal to 3/8 hours. 90/8 hours, that is equal to 8 9s are 72,
75/8. సో దట్ ఈజ్ అంటే మనకి ఈక్వేషన్ పరంగా ఇంత వచ్చింది టైం ట్యాంక్ ఫిల్ చేయటానికి, బట్ డేటా ఈజ్ గివెన్ కాబట్టి రెండు ఈక్వల్ చేసుకుంటాం. దట్ ఈజ్ x² మైనస్ 10x బై 2x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 75/8. 75/8. 8 డివిజను మల్టిప్లికేషన్ కాబట్టి 8 ఇంటూ x² మైనస్ 10x దట్ ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 2x మైనస్ 10. 8th మల్టిప్లికేషన్ 8x² మైనస్ 80x ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 2 మీన్స్ 150x మైనస్ 75 ఇంటూ 10 750. ఈ రైట్ సైడ్ నెంబర్లన్నీ లెఫ్ట్ సైడ్ రాసేద్దాం. 8x² మైనస్ 80x దిస్ 150 విల్ కమ్ మైనస్ 150x ప్లస్ 750 ఈజ్ ఈక్వల్ టు 0. 8x² మైనస్ 80x మైనస్ 150x మైనస్ 230x ప్లస్ 750 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 8, 230, 750 ఓవరాల్గా చూస్తే 2 టేబుల్ విల్ గెట్ క్యాన్సిల్. డివైడింగ్ 4th టేబుల్ కుదరదు అనమాట. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 2. సో 8x² 8ని 2తో డివిజన్ చేస్తే 4x² మైనస్ 2 1s 2 1s 2 5s x ప్లస్ 750లో 2 టేబుల్ 2 3s are 6 15 2 7s are 14 1 2 5s are is equal to 0. So this is the quadratic equation. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫ్యాక్టర్స్ కట్టాలి. 4x² మైనస్ 150x ప్లస్ 375 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 4 ఇంటూ 375 4 ఇంటూ 375 మల్టిప్లై చేసుకుంటే 4 5s are 20 4 7s are 28 30 4 3s are 12 15 1500 కేమ్. 1500కి ఫ్యాక్టర్స్ లాస్ట్లో 0 ఉంది కాబట్టి 5 టేబుల్. ఎందుకని 5 రాస్తున్నాము అంటే ఇది ప్రైమ్ నెంబర్. బిగ్ నెంబర్స్ కనుక రాస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. 5 3s are 15 00 అగైన్ 5 టేబుల్ 5 6 అగైన్ 5 టేబుల్ 5 12s. ఇప్పుడు 5 టేబుల్ లేదు ఇక్కడ. 4 రాద్దాం అంటే కుదరదు. 3 టేబుల్ 3 4s 2 2s. సో 1 2 3 4 5 6 numbers came. We will convert these 6 numbers into 2 numbers. Here plus symbol is there. So by adding these 2 numbers the answer should be equal to 115. Answer 115 రావాలన్నమాట. దీన్ని మనం 2 numbers కింద స్ప్లిట్ చేసుకోవాలి. అవే నెంబర్స్ చేద్దామో ఆలోచిద్దాం. ట్రయల్ 5 5s are 15 15 5s are 75. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే 75 వచ్చింది. 3 2s are 6 6 2s are 12 75 12. ఈ రెండుని యాడ్ చేస్తే 87 వచ్చింది. కానీ నాకు 115 రావాలి కాబట్టి ఈ నెంబర్ సెట్ కాల. మరి ఏం చేద్దాం, ఒక పని చేద్దాం. 5 5s are 50 25 25 2s are 50 50 2s are 100. అంటే ఈ 2 నెంబర్స్ మళ్ళీ ఈ విధంగా. సో 5 is are 25 25 2s are 50 50 2s are 100. నెక్స్ట్ ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి. 5 3s are 15 100 15 యాడ్ చేస్తే 115 సరిపోయింది. కాబట్టి 100 15 ఇక్కడ ప్లస్ సింబల్ కాబట్టి యాడ్ చేయాలంటే సైన్ సేమ్గా ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సో మైనస్ 115. సో నెక్స్ట్ స్టెప్లో 4x² మైనస్ ఈ 115 రాయకుండా మైనస్ 100x మైనస్ 15x ప్లస్ 375 ఈజ్ ఈక్వల్ టు 0.
ఇక్కడ నుంచి ఏం కామన్ తీయచ్చు 4 ఇక్కడ 100 100లో 4th టేబుల్ గ్యారెంటీ పోతుంది కాబట్టి 4 కామన్ తీస్తున్నాను ఎక్స్ ఇక్కడ ఉంది ఈ 2 కామన్ తీస్తున్నాను ఇక్కడ ఎక్స్ -25 అనేది వచ్చింది మైనస్ గుర్తుంది మైనస్ రాసుకున్నాను 15 375లో 15 టేబుల్ గ్యారెంటీ పోతుంది 15 2s are 30 ఇంకా 7 ఉంది 5 75 15 5s are 75 కాబట్టి మైనస్ రాసుకొని 15 రాసేసి ఇక్కడ ఏమి చూడొద్దు ఈ నెంబర్ ఇక్కడ వేసేయటమే ఎక్స్ -25 = 0 ఇక్కడ కనుక గమనిస్తే ఈ మల్టిప్లై చేసుకోండి 15 × x 15x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 × 25 ఆల్రెడీ మనం చేసాం అక్కడ 15 × 25 15 × 25 15 25 15 5s are 75 15 2s are 30 375 వచ్చింది కాబట్టి 80% కరెక్ట్గానే వస్తుంది రాంగ్ రాదు సో ఈ నెంబర్లో x -25 కామన్ సో x -25 కామన్ అవుట్ సైడ్ తీస్తున్నాను ఇక్కడ ఏముంది 4x ఉంది 4x -15 that is equal to 0 so that is x -25 is equal to 0 or 4x -15 is equal to 0 so x is equal to 25 or 4x is equal to 15 x is equal to 25 or x is equal to 15/4 here for x 2 values came అంటే ఈ అవర్స్ అనమాట అంటే ఈ స్మాలర్ ట్యాప్ని ఫిలప్ చేయడానికి 25 అవర్స్ పడుతుంది అప్పుడు బిగ్ ట్యాప్ ఎంత అంటే చెప్పచ్చు కానీ ఈ ఆన్సర్ సూట్ కాదు 15/4 అంటే మామూలుగా ఆన్సర్ ఎంత వస్తుంది సుమారుగా 4 అవర్స్ వస్తుంది 15/4 అంటే రఫ్లీ ఇక్కడ 16 ఉందనుకోండి 16/4 అంటే 4 వస్తుంది కాబట్టి స్మాల్ ట్యాప్కి 4 అవర్స్ పడితే మరి బిగ్ ట్యాప్కి ఎంత పట్టాలి 10 అవర్స్ లెస్ అన్నారు ఇక్కడ స్మాల్ ట్యాప్ సుమారుగా మనం 4 అవర్స్ అనుకునే పని అయితే బిగ్ ట్యాప్కి 10 అవర్స్ లెస్ అన్నారు ఇందులోంచి 10 అవర్స్ -10 రాసామనుకోండి -6 వస్తుంది -6 అనేది అలా పాసిబుల్ కాదు కదా కాబట్టి ఈ వాల్యూని మనం దాన్ని రాసుకోవట్లేదు అవాయిడ్ చేస్తాం ఎందుకు అవాయిడ్ చేస్తామంటే రీజన్ ఇది గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు బిగ్గర్ ట్యాప్ ఫిలప్ అవటానికి స్మాల్ ట్యాప్కి కంటే 10 అవర్స్ లెస్ టైం పడుతున్నాడు స్మాల్ ట్యాప్ టైం నేను 4 అవర్స్ రాస్తున్నాను అనుకోండి బిగ్ ట్యాప్కి ఎంత పట్టాలి అందులోంచి 10 అవర్స్ లెస్ చేయాలి లెస్ చేస్తే -6 వస్తుంది -6 అవర్స్ అంటే అయ్యే పని అది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ కాబట్టి మనకి 25 అవర్స్ ఈజ్ రైట్ సో టైం టేకెన్ టు ఫిల్ tank by smaller tap సో అక్కడ నీట్గా లేదు మళ్ళీ ఫ్రెష్గా రాస్తున్నాను టైం టేకెన్ టు ఫిల్ ది ట్యాంక్ by smaller tap is equal to how much 25 hours 25 hours time taken to fill the tank by larger tap is equal to x -10 that is equal to 25 -10 that is equal to 15 hours 15 hours case 2 x is equal to what is the value 15/4 that means roughly 4 approximately 4 సో దిస్ వాల్యూ ఈజ్ నాట్ సూటబుల్ నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను ఎందుకంటే
ఈ బిగ్ ట్యాప్ స్మాల్ ట్యాప్ కంటే 10 అవర్స్ లెస్ అన్నారు. ఇదే 4 అవర్స్ పడితే ఇంకా బిగ్ ట్యాప్ ఎంత టైం పట్టాలి? కాబట్టి ఈ ఆన్సర్ తీసుకోవాల్సిన పని లేదు. నాట్ కన్సిడరింగ్ x is equal to 15/4 because time taken by larger tap is 10 hours less than smaller tap. So ignoring x is equal to 15/4. So this is the final answer. Time taken to fill the tank by larger tap is equal to 15 hours. Time taken to fill the tank by smaller tap is equal to 25 hours. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.